న్యాయాధిపతులు 10వ అధ్యాయము. అబీమెలకునకు తరువాత ఇస్సాకారు గోత్రికుడైన దోదో మనవడును పువ్వా కుమారుడునైన తోలా న్యాయాధిపతిగా నియమింపబడెను. అతడు ఎఫ్రాయిమీయుల మన్యమందలి షామీరులో నివసించినవాడు. అతడు 23 సంవత్సరములు ఇశ్రాయేలీయులకు న్యాయాధిపతి అయి ఉండి చనిపోయి షామీరులో పాతిపెట్టబడెను. అతని తరువాత గిలాదు దేశస్థుడైన యాయిరు నియమింపబడిన వాడై 22 సంవత్సరములు ఇశ్రాయేలీయులకు న్యాయాధిపతిగా ఉండెను. అతనికి 30 మంది కుమారులుండిరి. వారు 30 గాడిద పిల్లల నెక్కి తిరుగువారు. 30 ఊరులు వారికుండెను. నేటి వరకు వాటికి యాయిరు గ్రామములని పేరు. అవి గిలాదు దేశంలో నున్నవి. యాయిరు చనిపోయి కామోనులో పాతిపెట్టబడెను. ఇశ్రాయేలీయులు యెహోవా సన్నిధిని మరలా దుష్ప్రవర్తనులైరి. వారు యెహోవాను విసర్జించి ఆయన సేవ మానివేసి బయలులు అస్తారోతులు అను సిరియనుల దేవతలను, సీదోనీయుల దేవతలను, మోయాబీయుల దేవతలను, అమ్మోనీయుల దేవతలను, ఫిలిస్తీయుల దేవతలను పూజించుచూ వచ్చిరి. యెహోవా కోపాగ్ని ఇశ్రాయేలీయుల మీద మండగా ఆయన ఫిలిస్తీయుల చేతికిని అమ్మోనీయుల చేతికిని వారిని అప్పగించెను గనుక వారు ఆ సంవత్సరము మొదలుకొని ఇశ్రాయేలీయులను అనగా యొర్దాను అవతలనున్న గిలాదునందలి అమోరీయుల దేశములో కాపురమున్న ఇశ్రాయేలీయులను 18 సంవత్సరములు చితుకగొట్టి అణచివేసిరి. మరియు అమోనీయులు యూదా దేశస్థులతోనూ బెన్యామీనీయులతోనూ ఎఫ్రాయిమీయులతోనూ యుద్ధము చేయుటకు యొర్దానును దాటిరి గనుక ఇశ్రాయేలీయులకు మిక్కిలి శ్రమ కలిగెను. అప్పుడు ఇశ్రాయేలీయులు మేము నీ సన్నిధిని పాపము చేసి ఉన్నాము, మా దేవుని విడిచి బయలులను పూజించి ఉన్నామని యెహోవాకు మొరపెట్టగా, యెహోవా ఐగుప్తీయుల వశములో నుండి, అమోరీయుల వశములో నుండి, అమ్మోనీయుల వశములో నుండి, ఫిలిస్తీయుల వశములో నుండి మాత్రముగాక సీదోనీయులను, అమాలేకీయులను, మాయోనీయులను మిమ్మును బాధపరచినప్పుడు వారి వశముల నుండి నేను మిమ్మును రక్షించి తిని గదా. అయితే మీరు నన్ను విసర్జించి అన్య దేవతలను పూజించిరి గనుక నేను ఇకను మిమ్మును రక్షింపను. పోయి మీరు కోరుకొనిన దేవతలకు మొరపెట్టుకొనుడి. మీ శ్రమ కాలమున అవి మిమ్మును రక్షించునేమో అని ఇశ్రాయేలీయులతో సెలవిచ్చెను. అప్పుడు ఇశ్రాయేలీయులు మేము పాపము చేస్తున్నాము, నీ దృష్టికి ఏది అనుకూలమో దాని చొప్పున మాకు చేయము, దయచేసి నేడు మమ్మను రక్షింపమని చెప్పి యెహోవాను సేవింపవలెనని తమ మధ్య నుండి అన్య దేవతలను తొలగింపగా, ఆయన ఆత్మ ఇశ్రాయేలీయులకు కలిగిన దురవస్థను చూచి సహింపలేకపోయాను. అప్పుడు అమ్మోనీయులు కూడుకొని గిలాదులో దిగి ఉండేది. ఇశ్రాయేలీయులను కూడుకొని మిస్పాలో దిగి ఉండేది. కాబట్టి జనులు అనగా గిలాదు పెద్దలు అమ్మోనీయులతో యుద్ధము చేయ బునుకొను వాడెవడో వాడు గిలాదు నివాసులకందరికీ ప్రధానుడగునని ఒకరితో నొకడు చెప్పుకొనిరి. న్యాయాధిపతులు 11వ అధ్యాయము. గిలాదు వాడైన యెఫ్తా పరాక్రమము గల బలాఢ్యుడు. అతడు వేశ్య కుమారుడు. గిలాదు యెఫ్తాను కనెను. గిలాదు భార్య అతనికి కుమారులను కనగా వారు పెద్దవారై యెఫ్తాతో, నీవు అన్య స్త్రీకి పుట్టిన వాడవు గనుక మన తండ్రి ఇంట నీకు స్వాస్థ్యము లేదనిరి. యెఫ్తా తన సహోదరుల యొద్ద నుండి పారిపోయి టోబు దేశమున నివసింపగా, అల్లరి జనము యెఫ్తా యొద్దకు వచ్చి అతనితో కూడా సంచరించుచుండెను. కొంతకాలమైన తరువాత అమ్మోనీయులు ఇశ్రాయేలీయులతో యుద్ధము చేయగా, అమ్మోనీయులు ఇశ్రాయేలీయులతో యుద్ధము చేసినందున గిలాదు పెద్దలు టోబు దేశము నుండి యెఫ్తాను రప్పించుటకు పోయి, నీవు వచ్చి మాకు అధిపతివై యుండుము, అప్పుడు మనము అమ్మోనీయులతో యుద్ధము
చేయుదమని యెఫ్తాతో చెప్పిరి. అందుకు యెఫ్తా, మీరు నాయందు పగపట్టి నా తండ్రి ఇంట నుండి నన్ను తోలివేసితిరే, ఇప్పుడు మీకు కలిగిన శ్రమలో మీరు నా యొద్దకు రానేలా అని గిలాదు పెద్దలతో చెప్పాను. అప్పుడు గిలాదు పెద్దలు, అందుచేతనే మేము నీ యొద్దకు మళ్ళీ వచ్చితిమి. నీవు మాతో కూడా వచ్చి అమ్మోనీయులతో యుద్ధము చేసిన ఎడల గిలాదు నివాసులమైన మా అందరి మీద నీవు అధికారు అవుదువని యెఫ్తాతో అనిరి. అందుకు యెఫ్తా అమ్మోనీయులతో యుద్ధము చేయుటకు మీరు నన్ను గిలాదుకు తిరిగి తీసుకొని పోయిన మీదట యెహోవా వారిని నా చేతికి అప్పగించిన ఎడల నేనే మీకు ప్రధానుడనవుదునా అని గిలాదు పెద్దల నడుగగా, గిలాదు పెద్దలు, నిశ్చయంగా మేము నీ మాట చొప్పున చేయుదుము. యెహోవా మన ఉభయుల మధ్యను సాక్షిగా ఉండును గాకని యెఫ్తాతో అనిరి. కాబట్టి యెఫ్తా గిలాదు పెద్దలతో కూడా పోయినప్పుడు జనులు తమకు ప్రధానుని గాను అధిపతిని గాను అతని నియమించుకొనిరి. అప్పుడు యెఫ్తా మిస్పాలో యెహోవా సన్నిధిని తన సంగతి అంతయు వినిపించెను. యెఫ్తా అమ్మోనీయుల రాజునద్దకు దూతలను పంపి, నాకును నీకును మధ్య ఏమీ జరిగినందున నీవు నా దేశము మీదికి యుద్ధమునకు వచ్చి ఉన్నావని ఎడుగగా, అమ్మోనీయుల రాజు ఇశ్రాయేలీయులు ఐగుప్తులో నుండి వచ్చినప్పుడు వారు అర్నోను మొదలుకొని యబ్బోకు వరకును యొర్దాను వరకును నా దేశము ఆక్రమించుకొని నందుననే నేను వచ్చి ఉన్నాను. కాబట్టి మనము సమాధానముగా నుండినట్లు ఆ దేశములను మరలా మాకప్పగించుమని యెఫ్తా పంపిన దూతలతో సమాచారము చెప్పాను. అంతటా యెఫ్తా మరలా అమ్మోనీయుల రాజునద్దకు దూతలను పంపి ఇట్లా నేను యెఫ్తా సెలవిచ్చినదేమనగా, ఇశ్రాయేలీయులు మోయాబు దేశమునైనను అమ్మోనీయుల దేశమునైనను ఆక్రమించుకొనలేదు. ఇశ్రాయేలీయులు ఐగుప్తులో నుండి వచ్చుచుండగా వారు ఎర్ర సముద్రము వరకు అరణ్యములో నడిచి కాదేశులకు వచ్చిరి. అప్పుడు ఇశ్రాయేలీయులు ఎదోము రాజునద్దకు దూతలను పంపి, నీ దేశము గుండా పోవుటకు దయచేసి నాకు సెలవిమ్మని ఎడుగగా ఎదోము రాజు ఒప్పుకొనలేదు. వారు మోయాబు రాజునద్దకు అట్టి వర్తమానమే పంపిరి గాని అతడును నేను సెలవీయనని చెప్పాను. అప్పుడు ఇశ్రాయేలీయులు కాదేశులో నివసించిరి. తరువాత వారు అరణ్య ప్రయాణము చేయుచు ఎదోమీయుల ఎక్కయు మోయాబీయుల ఎక్కయు దేశముల చుట్టూ తిరిగి మోయాబునకు తూర్పు దిక్కున కనాను దేశమందు ప్రవేశించి అర్నోను అద్దరిని దిగిరి. వారు మోయాబు సరిహద్దు లోపలికి పోలేదు. అర్నోను మోయాబునకు సరిహద్దు కదా. మరియు ఇశ్రాయేలీయులు అమోరీయుల రాజైన సిహోనును హెష్బోను రాజునద్దకు దూతలను పంపి, నీ దేశము గుండా మా స్థలమునకు మేము పోవునట్లు దయచేసి సెలవిమ్మని అతని యొద్ద మనవి చేయగా, సిహోను ఇశ్రాయేలులను నమ్మక తన దేశములో బడి వెళ్ళనీయక తన జనులందరినీ సమకూర్చుకొని యాహసులో దిగి ఇశ్రాయేలుతో యుద్ధము చేసెను. అప్పుడు ఇశ్రాయేలుల దేవుడైన యెహోవా ఆ సీహోనును అతని సమస్త జనమును ఇశ్రాయేలుల చేతికి అప్పగింపగా, వారు ఆ జనమును హతము చేసిన తరువాత ఆ దేశ నివాసులైన అమోరీయుల దేశమంతయు స్వాధీనపరుచుకొనిరి. అర్నోను నది మొదలుకొని యబ్బోకు వరకును అరణ్యము మొదలుకొని యొర్దాను వరకును అమోరీయుల ప్రాంతములన్నిటినీ స్వాధీనపరచుకొనిరి. కాబట్టి ఇశ్రాయేలుల దేవుడైన యెహోవా అమోరీయులను తన జనుల ఎదుట నిలవకుండా తోలివేసిన తరువాత నీవు దానిని స్వతంత్రించుకొందువా? స్వాధీనపరచుకొనుటకు కెమోషను నీ దేవత నీకిచ్చిన దానిని నువ్వు అనుభవించుచున్నావు కదా. మా దేవుడని యెహోవా మా ఎదురు నుండి ఎవరిని తోలివేయనో వారి స్వాస్థ్యమును మేము స్వాధీనపరచుకుందాము. మోయాబు రాజైన సిప్పోరు కుమారుడగు బాలాకు కంటే నీవు ఏమాత్రమును అధికుడవు కావు గదా. అతడు ఇశ్రాయేలుతో ఎప్పుడైనాను కలహించనా? ఎప్పుడైనాను వారితో యుద్ధము చేసెనా? ఇశ్రాయేలీలు హెబ్రోనులోను దాని ఊర్లలోను అరోయేరులోను
దాని ఊర్లలోను అర్నోను తీరముల పట్టణములన్నిటిలోనూ 300 సంవత్సరముల నుండి నివసించుచుండగా ఆ కాలమున నీవేళ వాటిని పట్టుకొనలేదు. ఇట్లుండగా నేను నీ ఎడల తప్పు చేయలేదు, గాని నీవు నా మీదికి యుద్ధమునకు వచ్చుట వలన నా ఎడల దోషము చేయుచున్నావు. న్యాయాధిపతి అయిన యెహోవా నేడు ఇశ్రాయేలులకును అమ్మోనీయులకును న్యాయము తీర్చునుగాక. అయితే అమ్మోనీయుల రాజు యెఫ్తా తనతో చెప్పిన మాటలకు ఒప్పుకొనలేదు. యెహోవా ఆత్మ యెఫ్తా మీదికి రాగా అతడు గిలాదులోను మనష్షేలోను సంచరించుచు గిలాదు మిస్పేలో సంచరించి గిలాదు మిస్పే నుండి అమ్మోనీయుల యొద్దకు సాగాను. అప్పుడు యెఫ్తా యెహోవాకు మొరకుకొనెను, ఎట్లనగా నీవు నా చేతికి అమ్మోనీయులను నిశ్చయంగా అప్పగించిన ఎడల నేను అమ్మోనీయుల యొద్ద నుండి క్షేమముగా తిరిగి వచ్చినప్పుడు నన్ను ఎదుర్కొనుటకు నా ఇంటి ద్వారము నుండి బయలుదేరి వచ్చినదేదో అది యెహోవాకు ప్రతిష్ఠితమగును, మరియు దహన బలిగా దాని నర్పించదన్న నేను. అప్పుడు యెఫ్తా అమ్మోనీయులతో యుద్ధము చేయుటకు వారి యొద్దకు సాగిపోయినప్పుడు యెహోవా అతని చేతికి వారిని అప్పగించెను గనుక అతడు వారిని అనగా అరోయేరు మొదలుకొని మిన్నితుకు వచ్చు వరకు అబెల్కే రామీము వరకును 20 పట్టణముల వారిని నిశ్శేషముగా హతము చేసెను. అట్లు అమ్మోనీయులు ఇశ్రాయేలుల ఎదుట నిలవకుండా అణచివేయబడిరి. యెఫ్తా మిస్పాలోనున్న తన ఇంటికి వచ్చినప్పుడు అతని కుమార్తె తంబురులతోనూ నాట్యముతోనూ బయలుదేరి అతనిని ఎదుర్కొన్నాను. ఆమెగాక అతనికి మగ సంతానమే గాని ఆడు సంతానమే గాని లేదు. కాబట్టి అతడు ఆమెను చూచి తన బట్టలను చింపుకొని, అయ్యో నా కుమారి, నీవు నన్ను బహుగా కృంగ చేసితివి. నీవు నన్ను తల్లడింప చేయు వారిలో ఒకతివై ఉన్నావు. నేను యెహోవాకు మాట ఇచ్చి ఉన్నాను గనుక వెనుక తీయలేననగా ఆమె, నా తండ్రి, యెహోవాకు మాట ఇచ్చి ఉంటివా? నీ నోటి నుండి బయలుదేరిన మాట చొప్పున నాకు చేయము. యెహోవా నీ శత్రువులైన అమ్మోనీయుల మీద పగ తీర్చుకొని ఉన్నాడని అతనితో నన్నెను. మరియు ఆమె నా కొరకు చేయవలసినదేదనగా 2 నెలల వరకు నన్ను విడువుము. నేనును నా చెలికత్తెలను పోయి కొండల మీద ఉండి నా కన్యాత్వమును గురించి ప్రలాపించదనని తండ్రితో చెప్పగా అతడు పొమ్మని చెప్పి 2 నెలల వరకు ఆమెను పోనిచ్చెను. గనుక ఆమె తన చెలికత్తెలతో కూడా పోయి కొండల మీద తన కన్యాత్వమును గురించి ప్రలాపించెను. ఆ 2 నెలల అంతమున ఆమె తన తండ్రి యొద్దకు తిరిగిరాగా అతడు తాను మొక్కుకొనిన మొక్కుబడి చొప్పున ఆమెకు చేసెను. ఆమె పురుషుని ఎరుగనే లేదు. ప్రతి సంవత్సరమున ఇశ్రాయేలీయుల కుమార్తెలు 4 దినములు గిలాదు దేశస్థుడైన యెఫ్తా కుమార్తెను ప్రసిద్ధి చేయుటకద్దు. న్యాయాధిపతులు 12వ అధ్యాయము. ఎఫ్రాయిమీయులు కూడుకొని ఉత్తర దిక్కునకు పోయి నీవు అమ్మోనీయులతో యుద్ధము చేయబోయినప్పుడు నీతో వచ్చుటకు మమ్ము నేల పిలువలేదు. నీవు కాపురమున్న నీ ఇంటిని అగ్నితో కాల్చివేయుదుమని యెఫ్తాతో చెప్పగా యెఫ్తా నాకును నా జనులకును అమ్మోనీయులతో గొప్ప కలహము కలిగినప్పుడు నేను మిమ్మల్ని పిలిచితిని, గాని మీరు వారి చేతులలో నుండి నన్ను రక్షింపలేదు. మీరు నన్ను రక్షింపకపోవుట నేను చూచి నా ప్రాణమును అరచేతిలో ఉంచుకొని అమ్మోనీయులతో యుద్ధము చేయపోతిని. అప్పుడు యెహోవా వారిని నా చేతికి అప్పగించెను గనుక నాతో పోట్లాడుటకు మీరేల నేడు వచ్చితిరా నేను. అప్పుడు యెఫ్తా గిలాదు వారినందరినీ పోగు చేసుకొని ఎఫ్రాయిమీయులతో యుద్ధము చేయగా గిలాదు వారు ఎఫ్రాయిమీయులను జయించిరి. ఎలనగా వారు ఎఫ్రాయిమీయులకును మనష్షీయులకును మధ్యను గిలాదు వారైన మీరు ఎఫ్రాయిమీయుల ఎదుట నిలువక పారిపోయిన వారనిరి. ఎఫ్రాయిమీయులతో యుద్ధము చేయుటకై గిలాదు వారు యొర్దాను దాటు రేవులను పట్టుకొనగా పారిపోయిన ఎఫ్రాయిమీయులలో ఎవడో నన్ను దాటనీయుడని చెప్పినప్పుడు గిలాదు వారు నీవు ఎఫ్రాయిమీయుడవా అని అతని నడిగిరి. అందుకతడు నేను
కాను అనిన ఎడల వారు అతన్ని చూచి షిబ్బోలెతను శబ్దము పలుకుమనరి. అతడు అట్లు పలుక నేరక సిబ్బోలెతని పలుకగా వారు అతని పట్టుకొని యొర్దాను రేవుల యొద్ద చంపిరి. ఆ కాలమున ఎఫ్రాయిమీయులలో 42,000 మంది పడిపోయిరి. యెఫ్తా 6 సంవత్సరములు ఇశ్రాయేలులకు న్యాయాధిపతి అయి ఉండెను. గిలాదు వాడైన యెఫ్తా చనిపోయి గిలాదు పట్టణములలో ఒకదాని యందు పాతిపెట్టబడెను. అతని తరువాత బెత్లెహేము వాడైన ఇబ్సాను ఇశ్రాయేలులకు అధిపతి ఆయను. అతనికి 30 మంది కుమారులను 30 మంది కుమార్తెలను ఉండిరి. అతడు తన కుమార్తెలను తన వంశమున చేరని వారికిచ్చి తన వంశమునకు చేరని 30 మంది కన్యలను తన కుమారులకు పెండ్లి చేశారు. అతడు 7 ఏండ్లు ఇశ్రాయేలులకు అధిపతిగా నుండెను. ఇబ్సాను చనిపోయి బేత్లెహేములో పాతిపెట్టబడెను. అతని తరువాత జెబూలూనీయుడైన ఏలోను ఇశ్రాయేలులకు అధిపతి ఆయను. అతడు 10 ఏండ్లు ఇశ్రాయేలులకు అధిపతిగా నుండెను. జెబూలూనీయుడైన ఏలోను చనిపోయి జెబూలూను దేశమందలి అయ్యాలోనులో పాతిపెట్టబడెను. అతని తరువాత పిరాతోనీయుడైన హిల్లేలు కుమారుడగు అబ్దోను ఇశ్రాయేలులకు అధిపతి ఆయను. అతనికి 40 మంది కుమారులను 30 మంది మనుమలను ఉండిరి. వారు 70 గాడిద పిల్లలనెక్కి తిరుగువారు. అతడు 8 ఏండ్లు ఇశ్రాయేలులకు అధిపతిగా నుండెను. పిరాతోనీయుడైన హిల్లేలు కుమారుడగు అబ్దోను చనిపోయి ఎఫ్రాయిము దేశమందలి అమాలేకీయుల మన్యములోనున్న పిరాతోనులో పాతిపెట్టబడెను.